నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. పోలీసుల అదుపులో పౌర హక్కుల సంఘం నాయకులు. మీడియాకు అనుమతి నిరాకరించి స్టేషన్ గేటుకు తాళాలు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకే మీడియాకు అనుమతి లేదన్న అశ్వాపురం సిఐ. సెప్టెంబర్ 5 కరకగూడెంలో జరిగినటువంటి ఘటనలో భారీ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందిన సంఘటనపై రాష్ట్ర పౌర హక్కుల సంఘం నాయకులు శనివారం ఉదయం కరకగూడెం బయలుదేరి వెళుతుండగా మనుగూరులో పోలీసులు 6 అదుపులోకి తీసుకుని అశ్వాపురం స్టేషన్కు తరలిస్తున్న క్రమంలో అశ్వాపురం ప్రాంతంలో సిఐ అశోక్ రెడ్డి మరో 6 అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీస్ స్టేషన్ అదుపులో ఉన్నటువంటి 12 మందిలో ఒక ప్రముఖ వైద్యుడు, గైనకాలజిస్ట్, ప్రొఫెసర్, విద్యావంతులు, మేధావులు ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై అశ్వాపురం సిఐని వివరణ అడగగా ఉన్నతాధికారులు కఠినమైన ఆదేశాలు ఇచ్చారని, మీడియాని లోపలికి అనుమతించమని గేటుకు తాళాలు వేసుకుని తమ సిబ్బందిని బయట పాహారా పెట్టారు. పౌర హక్కుల సంఘం నాయకుల అరెస్టు అశ్వాపురం మనుగూరు మండలంలో ఈ విషయానికి పెద్ద ఉత్కంఠంగా మారింది. ఉదయం తెల్లవారుజామున పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రొఫెసర్ నారాయణరావు కార్యదర్శి, సహాయ కార్యదర్శి మాదాన కుమారస్వామి తదితరులను అరెస్టు చేశారు. మొత్తం మణుగూరు, అశ్వాపురం పోలీస్ మొత్తంగా కూడా ఉండి 3 దఫాలుగా అరెస్టుల పర్వం సాగించారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తున్నటువంటి ప్రొఫెసర్ లక్ష్మణ్, నారాయణరావుతో వస్తున్నటువంటి మిగతా 4 మొత్తం 6 అశ్వాపురానికి 4 కిలోమీటర్ల దూరంలోనే బస్సు ఆపు చేసి బస్సులో వాళ్ళని దించి, వాళ్ళేదో దొంగలు అన్నట్టుగా దించి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. అదేవిధంగా మణుగూరు బస్టాండ్లో ఉన్నటువంటి మాదాన కుమారస్వామి మరి ఇంకొక 5 అక్కడ 2వ దఫాగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. 3వ దఫాగా రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి తిరుమలయ్య, జాబాలిని అక్కడ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మొత్తంగా చూస్తే 3 దఫాలుగా 3 అరెస్టులు, ఒకసారి 6, ఒకసారి 5, ఒకసారి 2, 6, 5, 11, 13 నిర్బంధంలో తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు ఏమిటి అనేటువంటిది అడిగితే ఫ్యాక్ట్ బైండింగ్ పోవడానికి వీల్లేదని చెప్తా ఉన్నారు. మొన్న జరిగినటువంటి కరకగూడెం రఘునాథపాలెం దగ్గర జరిగినటువంటి ఎన్కౌంటర్లో 6 చనిపోయారు. ఆ ఎన్కౌంటరు పక్కాగా ఫేక్ ఎన్కౌంటరు. దాని మీద నిర్ధారణ చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ రోజున ఇక్కడికి వస్తుంటే ముందుగానే ఫోన్ ట్రాప్ చేసి ఉండొచ్చని మేము భావిస్తూ ఉన్నాం. ఫోన్ ట్రాప్ వలన వాళ్ళు బస్సులో వచ్చేటువంటి విషయం తెలుసుకొని సరిగ్గా అదే బస్సును ఆపు చేసి అదే బస్సులో నుంచి దించి నిర్బంధించారు. ఇది వాక్ స్వాతంత్రానికి, ప్రజాస్వామ్యానికి చాలా విఘాతం కలిగించే అంశము. అసలు ఎవరూ ఏమి అనలేదు. అందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి అందరూ కూడా ఎంప్లాయీస్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, అడ్వకేట్స్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళెవరుగా కూడా ప్రజల హక్కుల గురించి ప్రజల పక్షాన మాట్లాడేటువంటి వాళ్ళే. హక్కుల సంఘంగా కూడా గత 50 సంవత్సరాల నుంచి కూడా పేదల పక్షాన పనిచేస్తూ ఉంది. పేదల గొంతుక్కి ఎక్కడైతే మారుమూల గ్రామాల్లో ఆదివాసీలకు ఎవరికైతే గొంతుకు లేదో ఆ గొంతు కోసం సంఘం పనిచేస్తూ ఉంది. అట్లాంటి వాళ్ళని వీళ్ళు అక్రమంగా అరెస్ట్ చేయడం అనేటువంటిది, పోలీసు బందోబస్తు చేసి ఇంతమందిని రైల్వే స్టేషన్కి పోతే అసలు పోలీసులు ఎంతమంది ఉన్నారో మీకే ఆశ్చర్యం వేస్తుంది. మేము 13 ఉంటే వాళ్ళు 130 మంది ఉన్నట్టుగా ఉన్నటువంటి స్థితి ఉంది. అందుకోసం ఈ అరెస్టుల్ని ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ప్రజాపాలన 7వ గ్యారంటీ ఇస్తానన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో 6 గ్యారంటీలతో పాటు ఇంకో గ్యారంటీ ఇస్తామని చెప్పింది. అదే ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పింది. కానీ ఆ ప్రజాస్వామ్యం ఈరోజు లేకుండా చేస్తున్నటువంటి స్థితి ఉంది. అందుకోసం దీని అందరూ ముక్తకంగా ఖండించవలసిందిగా కోరుతా ఉన్నాము. అట్లే విధంగా ఫ్యాక్ట్ బైండింగ్కి పోవడానికి వీలు కల్పించవలసిందిగా కోరుతా ఉన్నాం.